మరియు ఆదూరి మండలం నుంచి వచ్చిన గ్రామం నుంచి వచ్చిన ప్రతి వ్యక్తికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా మీకందరికీ కూడా ధన్యవాదాలు. పోలీస్ శాఖ తరఫున, ఆదూరు సబ్ డివిజన్ పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్ రోజు ఎటువంటి చిన్న సంఘటన కానీ లేకుండా ప్రశాంత వాతావరణంలో మన నియోజకవర్గంలో ఎన్నికలు జరిగేందుకు మీరంతా అందించిన తోడ్పాటు, సహాయ సహకారాలు మేము మరవలేనిది. ఎందుకంటే మేము ఎంత బందోబస్తు నిర్వహించినప్పటికీ కూడా మీ యొక్క సహాయ సహకారాలు. ఆదోని అసెంబ్లీ నియోజకవర్గం అనగా ఆదోని పట్టణ ప్రజలకు మరియు ఆదోని మండలంలోని ప్రజలందరికీ కూడా ఆదోని పోలీస్ శాఖ తరఫున తెలియజేసే సూచనలు ఏమనగా, మన కర్నూలు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆదోని పట్టణంలో మరియు ఆదోని చుట్టుపక్కల ప్రాంతంలో ఈ రోజు నుంచి కూడా 144 CRPC మరియు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటాయి. దీని అర్థం ఏమనగా ఆదోని పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ నలుగురు కంటే ఎక్కువ ప్రజలు గుమిగూడరాదని, అలాగా గుమిగూడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. అంతేకాకుండా విజయోత్సవ ర్యాలీలు కానీ, ఊరేగింపులు కానీ, ధర్నాలు కానీ, మరి ఏ విధమైన ఊరేగింపులు కూడా ముందస్తు అనుమతి లేదే చేయరాదు. అలాగా చేస్తే ఎవరైతే ఆ ర్యాలీలు కానీ ఊరేగింపులు కానీ చేసినారో ఆ ఆర్గనైజర్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. అంతేకాకుండా ప్రజలకు మరియు యూత్కు ముఖ్యంగా విజ్ఞప్తి ఏమనగా, ఆదోని పట్టణంలో ఈ రోజు నుంచి సైలెన్సర్లు తీసి 2 వీలర్లు నడపడం కానీ, గుంపులుగా జనాలు రోడ్ల మీద తిరగడం కానీ, కేకలు వీళ్ళు వేయడం కానీ, ఆ రోజు 4వ తారీఖు రోజున బాణాసంచాలు పేల్చడం కానీ చేస్తే వారిపై ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకుంటాము. నాన్ బెయిలబుల్ సెక్షన్లో కేసులు నమోదు చేస్తాము. MRO దగ్గర బైండ్ ఓవర్ చేస్తాము. రౌడీ షీటర్స్ కూడా వారి మీద ఓపెన్ చేయడం జరుగుతుంది. అందుకని తల్లిదండ్రులకు ముఖ్యంగా విజ్ఞప్తి ఏమనగా, పిల్లలంతా కూడా తెలుసో తెలియకో వాళ్ళు బయటికి రావాలని అనుకుంటుంటారు. వారందరినీ కూడా నియంత్రించి 6వ తేదీ వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శాంతి భద్రతలు కాపాడే దాంట్లో సహాయ సహకారాలు తోడ్పాటు అందించాలని ఆదోని ప్రజలను, ఆదోని పట్టణ ప్రజలు మరియు గ్రామీణ ప్రజలందరినీ కూడా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఎందుకంటే మేమంతా కూడా ఎంత బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా మీ యొక్క సహాయ సహకారాలు లేకపోతే అది 100% సాధించడం అనేది చాలా కష్టసాధ్యమైన పని. అంతేకాకుండా ఈ సందర్భంగా గత నెల 17వ తేదీన ఎలక్షన్స్లో మీ సహాయ సహకారాలతోనే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగినాయి. దాని సందర్భంగా కూడా ఆదోని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 4వ తేదీన జరిగే కౌంటింగ్ రోజున కూడా మీ సహాయ సహకారాలు అందరూ కూడా అందించి ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్వేచ్ఛా వాతావరణం, శాంతియుత వాతావరణంలో కొనసాగుతాయని ఆశిస్తున్నాను. నా పేరు జె. శివనారాయణ స్వామి, DSP ఆదోని.